నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈ కాలంలో మనం చూస్తే కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. చాలా మంది డయాలసిస్ సెంటర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే నిజంగానే ఈ కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయా? పెరిగితే కారణాలేంటి? దాన్ని మనం అసలేమైనా ముందుగానే ప్రివెంట్ చేసుకోగలుగుతామా? ఈ డయాలసిస్ వరకు పోకుండా చాలా ముందుగానే మనం గుర్తించి పూర్తిగా నయం చేసుకోగలమా? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడడానికి ఈరోజు మా క్లాస్మేటు, అట్లాగే ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అంటే మూత్ర సంబంధిత వ్యాధుల నిపుణులు, ఉస్మానియా హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్మయిని తో నేను ఈరోజు మాట్లాడాలా అని పిలిచాను. హాయ్ కిరణ్. హలో రమ్మా. హాయ్. ఈ కిడ్నీలకి సంబంధించిన వ్యాధులు పూర్తిగా ముదిరిపోయేదాకా కూడా మనకు కనపడవు. మామూలుగా అయితే ఏ జబ్బులైనా కూడా ముందులోనే తెలుసుకుంటాము. ఉదాహరణకి ఇప్పుడు క్యాన్సర్లు, ఎలాంటి జబ్బులైనా మనం ముందే గుర్తించగలుగుతాం. కానీ కిడ్నీ జబ్బులు మాత్రము మనం గుర్తించేటప్పటికే కిడ్నీ చాలా మటుకు చెడిపోయి ఉంటుంది. ఇక అది ఎండ్ స్టేజ్ లో ఉంటుంది. ఎందుకలా? కిడ్నీ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఒక రకంగా అదృష్టం, ఒక రకంగా దురదృష్టం రమ్మ. ఏంటంటే 2 కిడ్నీలు ఉన్నాయి కాబట్టి మీకు ఆ చివరి వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు కిడ్నీలు పని చేయడం లేదు, సరిగ్గా పనిచేయడం లేదు తెలుసుకునే అవకాశం ఉంటుంది. చివరి దశకు వచ్చాకనే మీకు సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. ఇది ఒక విధంగా మనం ప్రొటెక్ట్ చేస్తున్నట్టే, నష్టం కూడా చేస్తున్నట్టే. సో ఏంటంటే మనం జాగరూకలై ఉండాలి. మనకి ఇంట్లో హిస్టరీ ఉన్నా కూడా, లేకపోతే మనకి ఇంకేదైనా కోమార్బిడ్ అంటే షుగర్ కానీ, బీపీ కానీ అలాంటివి ఉన్నా కూడా మనమే జాగ్రత్తగా ఉండి చెకప్ చేసుకుంటూ ఉండాలి. అవును, ముఖ్యంగా షుగరు లేదా బీపీ ఉన్నప్పుడు ఈ కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయని అంటారు కదా, ఎందుకని అట్లా? అంటే దానికి చాలా ముఖ్యమైన కారణమే ఉంటది అమ్మా. అంటే మీరు ఈ కోమార్బిడ్ కండిషన్స్ అని అంటాం మేము ఇంగ్లీష్ లో, కానీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. ఈ షుగర్ అనేది మనకి ఇండియాలోనే చాలా ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంది ఇప్పుడు. అండ్ మీకు కిడ్నీకి సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఈ షుగర్ అండ్ బీపీకి సంబంధించి మాత్రమే 80% అంటే దాదాపు 80% కిడ్నీకి సంబంధించిన వ్యాధులన్నీ షుగర్ వలన ఆర్ బీపీ వలనే వస్తాయి. అవును. అంచేత ఈ వాటి గురించి కొద్దిగా మీరందరూ తెలుసుకోవడం అవసరం నేను అనుకుంటాను. ఏంటంటే మనకు వేరే వాళ్ళతోటి గమనించినప్పుడు, అంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి గమనించినప్పుడు, మన ఇండియన్స్ కి కొద్దిగా తేడా ఉంటది. మన వాళ్ళకి ఎక్కువ ఫుడ్, తర్వాత ఎక్కువ బరువు అవేవి లేకుండానే షుగర్ అనేది రావడం జరుగుతుంది. అంటే తక్కువ బరువు, తక్కువ వయసు సర్కంఫరెన్సెస్ లోనే మనకు విజరల్ ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటది. సో వాళ్ళకి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది. అంచేత మనకు ఇక్కడ షుగర్ రావడం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. దానివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అట్లాగే ఒకసారి షుగర్ వచ్చిందంటే దానికి సంబంధించి బీపీ కూడా వచ్చేస్తుంది. ఇవి లేకుండా కూడా మీకు బీపీ రావచ్చు. సో ఇవి 2 కలిసి ఏం చేస్తాయంటే కిడ్నీని దెబ్బతీస్తాయి. ఇలా షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ కిడ్నీ జబ్బులు రాకుండా ఉండాలంటే? ఇదైతే నేను అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనుకుంటాను. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న జనబాహుళ్యంలో చాలా మందికి షుగర్ అనేది ఉంది. అది వయస్సుతో నిమిత్తం లేకుండా, అంటే 50-60 ఏళ్లకు రావడం కాకుండా 30 ఏళ్ళు 25 ఏళ్లకే షుగర్ రావడం అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. దీనికి కారణము వాళ్ళు అనుసరిస్తున్న లైఫ్ స్టైలే. కాకపోతే ఏంటంటే షుగర్ వచ్చింది అని తెలియంగానే మీరు వెంటనే కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవడం చాలా అవసరం. అలాగే మీకు బీపీ వచ్చిందని తెలిసిన వెంటనే కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేసుకొని కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. అంటే బేసిక్ టెస్ట్లు ఏముంటాయి కిడ్నీకి? టెస్ట్ చేయాలంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయినమ్మా. ఓకే. ఇప్పుడు మామూలుగా నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలు క్లీన్ అవుతాయని కొంతమంది, ఇంకొంతమంది ఏమో నీళ్లు ఎక్కువ తాగడం వలన కిడ్నీ మీద బరువు పడి కిడ్నీలు డ్యామేజ్ అవుతాయని కొంతమంది, ఈ రకంగా రకరకాలుగా అనుకుంటుంటారు. అసలు ఈ వాటర్ ని మనం తాగడానికి ఈ కిడ్నీలకి ఏమైనా సంబంధం ఉందా డ్యామేజ్ కావడానికి? తప్పకుండా ఉంది. ఏంటంటే మనందరికి తెలుసు, మనకు దాహం వేస్తే నీళ్ళు తాగుతాం. దాహం వేస్తుంది అని అంటే మనకు ఈ లోపల వాటర్ తగ్గిందని మాత్రమే అర్థం. సో దాన్ని మనం ఇంగ్లీష్ లో డీహైడ్రేషన్ అంటాం. ఇది కొంచెం మనకు వాటర్ తగ్గిందని మనం అర్థం చేసుకోవాలి. అయితే రోజువారీగా మనుషులు ఎంత నీళ్లు తాగాలనే దానికి కొన్ని సూచికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు WHO చెప్పింది ఏంటంటే మనకు కూడా తెలుస్తుంది, కనీసం అంటే 3 లీటర్లు తాగాలి మగవాళ్ళైతే. అదే ఆడవాళ్ళు అనుకోండి 2.5 లీటర్లు తాగాలి అని. ఎందుకు ఆడవాళ్ళలో తక్కువ వాటర్? వాళ్ళకి మజిల్ మాస్ తక్కువ ఉంటది కదమ్మా. ఓకే. 30.7 అంటారు.
సో ఏంటంటే బై అండ్ లార్జ్ ఇలా ప్రపోజ్ చేశారు, కానీ మనకు దాహం వేస్తే నీళ్ళు తాగడమే. నాకు తెలిసి దాదాపు ఒక 10-15 గ్లాసెస్ పర్ డే తాగామంటే అది వింటర్ అంటే తగ్గుతుంది, సమ్మర్ అయితే ఎక్కుతుంది. అన్ని నీళ్ళు తాగితే ఆ బాడీలో మనకు 60% వాటరే కదా, సో మనం దాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే మన బాడీలో మనకు రోజువారీగా టాక్సిన్స్ వస్తాయి కదా, మనకి ఎన్నో జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎలా బయటికి వెళ్ళాలి? సో నీళ్లు తాగితే ఈ యూరిన్ నుంచి బయటికి వెళ్తాయి. ఓకే, అయితే ఈ సందర్భంలో కొంచెము యూరిన్ కలర్ మారుతా అన్నా కూడా, అంటే ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ముదురు రంగులో యూరిన్ కలర్ మారడం గానీ, అట్లాగనే ఇంకా కొన్నిసార్లు నురుగు వస్తూ ఉంటుంది యూరిన్ పాస్ చేసిన, ఇవి కూడా కిడ్నీకి డ్యామేజ్ కి సంబంధించిన లక్షణాలా? అంటే కిడ్నీ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు అయితే తప్పనిసరిగా ఇవి. డ్యామేజ్ అయిందా లేదా మనం పరీక్షలు చేస్తాయని చెప్పలేము, కానీ సాధారణంగా ఏంటంటే మన యూరిన్ ఎప్పుడైనా కూడా కొద్దిగా లైట్ ఎల్లో కలర్ కానీ, బాగా కాన్సన్ట్రేటెడ్ అయితే ముదురు ఎల్లోలో కానీ ఉంటది. అలా కాకుండా రంగు మారింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపుగా ఉంది, మనకి ఏదైనా లోపల ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే ఇంకేదన్నా లోపల నాళాలు దెబ్బతింటాయి, సో అలాంటప్పుడు అట్లా ఎరుపుగా రావచ్చు. లేదా నురుగులుగా వచ్చింది అనుకో, అది కూడా ఒక విధంగా ప్రమాదానికి సంకేతం. ఏం ప్రమాదం ఉండొచ్చు నురుగ్గా వస్తే? మనకు ఏంటంటే కిడ్నీ దెబ్బ తినింది అని చెప్పడానికి అదొక సూచిక. ఎందుకంటే మీ మూత్రంలో ఆల్బుమిన్ అనే పదార్థం పోతుంది అనుకో, అప్పుడు ఇట్లా నురుగ్గా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. అంటే ఒక విధంగా అది సంకేతం మీ కిడ్నీలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, డేంజర్ సిగ్నల్. ఓకే, ఇప్పుడు మొహం వాపు, కాళ్ళ వాపులు ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా కిడ్నీ డ్యామేజ్ అయిందనే అర్థమా? అంటే తప్పనిసరిగా కిడ్నీ అని చెప్పడానికి లేదు, కానీ 80% అంటే మనకు జనాల్లో మన దగ్గరికి వచ్చి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని రావడానికి ఎక్కువ ఆస్కారం ఉండే సిమ్టమ్స్ ఇవే. కాకపోతే మీకు తెలిసే ఉంటది, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా కాళ్ళవాపులు వస్తాయి. కానీ కిడ్నీకి సంబంధించిన లక్షణాలు ఇవి కూడా కొన్ని. ఎక్కువ ఉప్పు తినడం, అంటే ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకుంటున్నారు, అంటే హై సాల్ట్ ఉన్న చిప్స్ కావచ్చు, బేకరీ ఐటమ్స్ ఇలాంటివన్నీ తింటున్నాం. ఈ ఉప్పు నుంచి కూడా ఈ మధ్య కాలంలో కిడ్నీ జబ్బులు ఎక్కువగా ఉండడానికి కారణమా? అంటే ఉప్పు అనేది మనకు ఒక తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం అనుకోవాలి. ఏంటంటే మన వంటలు, మన పచ్చళ్ళు, మన ఆవకాయలు ఇవన్నీ కూడా ఉప్పుతో ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము మన ఆహారాన్ని ప్రిజర్వ్ చేయడం కూడా ఉప్పుతోటే చేస్తాం. ఆ విధంగా మనకు కొంచెం ఉప్పు తినడం ఎక్కువే అలవాటు అయి ఉంటది. కాకపోతే మనకు ఒక మనిషికి రోజుకి ఎంత ఉప్పు కావాలి అని అంటే దానికి కూడా చెప్పారు. ఒక సూచన ఏంటంటే 2 grams ఉండాలి, అంటే ఒక చెంచా ఫుల్ సాల్ట్ తింటే చాలు అని. అది ఒక మనిషికి ఒక రోజుకి ఒక చెంచా ఫుల్. ఇంతకంటే ఎక్కువైంది అనుకో తప్పనిసరిగా ప్రమాదం, ఎవరికైనా ప్రమాదమే. అంటే మీకు ఎక్కువ ఉప్పు తినడం వలన మీ కిడ్నీలు కొద్ది వరకు దెబ్బతిని బీపీ తెచ్చుకునే అవకాశాలు కొంచెం ఎక్కువ. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మనము యూత్ లో చూస్తే ఈ జిమ్లకు వెళ్ళడము, తర్వాత ఈ సినిమాల ప్రభావము, సోషల్ మీడియా ప్రభావంతో ఈ కండరాలు పెంచుకోవాలా అని చెప్పి ఎక్కువ ప్రోటీన్ ఇవి డ్రింక్స్ కానీ, ప్రోటీన్ పౌడర్స్ కానీ అవి తీసుకోవడం ఎక్కువగా ఉంటా ఉంది. దీని వలన కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని అంటున్నారు కదా, మరి దాని గురించి కొంచెం చెప్పు. జనంకి ఏంటంటే బాహ్య రూపం అనేది ఎవరికైనా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా మగపిల్లలకి ఏంటంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ని చూసినప్పుడు కానీ, లేకపోతే ఇంకెవరినన్నా చూసినప్పుడు కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ చూసినా కానీ, సో అలాగా 6 pack వేసుకొని కనిపించేసరికి మనం కూడా అట్లా కావాలి అనుకుంటారు. కానీ దానికి సంబంధించి ఈ ప్రోటీన్, హై ప్రోటీన్ ఫుడ్స్ తినడము ఇవన్నీ కూడా చేస్తుంటారు. వాళ్ళకి నా సూచన ఏంటంటే అందరు తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము కొన్ని వివిధమైన కాంప్లికేషన్స్ చూసాం ఇది వాడడం వల్ల. ముందుగానే కిడ్నీకి సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉంటాయి మనకు తెలియదు, అలాంటి వాళ్లకు తెలియకుండా టెస్ట్ చేసుకోకుండా ఈ హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నారంటే వాళ్ళ కిడ్నీ మీద చాలా ఇబ్బంది కలగజేస్తుంది. అది కాకుండా క్వాలిటీ లేని ఫుడ్స్ తీసుకున్నారంటే, ఈ జిమ్ ప్రోడక్ట్స్, ఈ జిమ్ కి సంబంధించిన ఉత్పత్తులు తీసుకున్నారంటే లో క్వాలిటీ ప్రోడక్ట్స్ లో హెవీ మెటల్స్ కంటామినేషన్ అనేది కూడా చాలా చోట్ల చూస్తున్నాం. దీనివల్ల కిడ్నీలు డైరెక్ట్ గా ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. తర్వాత ఈ యూటీఐ లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా లేడీస్ లో మాటి మాటికి వస్తున్నాయి అనుకోండి. ఈ రకంగా మాటి మాటికి యూటీఐ కానీ, యూరిన్ లో మంట ఇవి రావడం అనేది ఇది కూడా కిడ్నీలకి ప్రమాదమే అని అంటారు కదా, మరి దాని గురించి? అంటే
మగవాళ్ళకి ఆడవాళ్ళకి చూసుకుంటే అవయవాల పొందిక కానీ కుదుర్పు కానీ కూర్పు కానీ కొద్దిగా డిఫరెంట్ గా ఉండటం వలన ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా కిడ్నీకి సంబంధించి కొన్ని వ్యాధులు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఎప్పటికీ కూడా మనకు ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోనే వస్తుంటారు అనమాట. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ. సో అలాంటి సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు చూసుకోవాలి, ఆడవాళ్ళు కూడా చెకప్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్ లో డిహైడ్రేషన్ ఉంటుంది, ఎండల్లో పోయినా ఎప్పుడైనా. ఈ టైంలో కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎండల్లో ఇంత ఎండలు, ఎస్పెషల్లీ 45, 39 నుంచి 45 లోపల ఉండే ఎండల్లో బయటికి వెళ్ళకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ వెళ్తున్నా కూడా మీరు దానికి సంబంధించిన నీళ్లు తీసుకోవడము. ప్లస్ ఇంకోటి మనం ఏం చేస్తామంటే ఎండలో బయటికి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయేసి ఆ దాహానికి అక్కడ ఉండే కోలాలు కానీ లేకపోతే ఈ థమ్స్అప్ లో లేకపోతే కోకోకోలాలో అట్లాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ తీసేసుకుంటాం, అంటే హై షుగర్ ఉన్న డ్రింక్స్. దాని మూలాన ఈ వేడి మూలాన కిడ్నీలో ఇబ్బంది అవుతాయి, తర్వాత హై షుగర్ మూలాన కూడా కిడ్నీ. సో అంచేత ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడమే చాలా ముఖ్యం. ఒకవేళ వెళ్తుంటే తగు జాగ్రత్తలు తీసుకొని నీళ్లు బాగా తీసుకుంటూ అమ్మని కాపాడుకొని శ్రేయస్కరం. ముఖ్యంగా కొన్ని జాబ్స్ చేసే వాళ్ళు వీళ్ళు మనకి టాయిలెట్ సదుపాయాలు కూడా సరిగ్గా ఉండవు కొన్ని చోట్ల. అలాంటప్పుడు నీళ్లు తాగడానికి భయపడుతుంటారు, మళ్ళీ యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది అని నీళ్ళు తగ్గించేస్తారు. దాంతోపాటు మూత్రాన్ని చాలా సేపు ఆపుకుంటూ ఉంటారు. దీని వలన కూడా ఇబ్బందులు ఉంటాయా? అట్లయితే తప్పనిసరిగా ఉంటుందమ్మా. మన కెపాసిటీ, బ్లాడర్ కెపాసిటీ ఎంత, ఒక 500 ml. దాని తర్వాత మనకి ఇంకా అడ్జస్ట్, అంటే యూరిన్ పాస్ చేయాలనే ఒక ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. దాన్ని అట్లే ఆపి పెట్టడం వలన ఏమవుతుందంటే యూరిన్ లోపల ఉండిపోతుంది కదా అంతంత యూరిన్. అదేమవుతుందంటే ప్రెషరే కాకుండా, బ్యాక్ ప్రెషరే కాకుండా యూరిన్ కల్చర్ మీడియా అయిపోతుంది. బ్యాక్టీరియా అంతా దాంట్లో బాగా మల్టిప్లై అయిపోయి మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ కండరాలు కూడా చాలా వీక్ అయిపోతాయి, స్ట్రెచ్ అయ్యాయి. తర్వాత మనకు యూరిన్ లీకేజ్ కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అంచేత ఎప్పటికప్పుడు మనం 2-3 గంటలకు ఒకసారి వెళ్ళి ఈ యూరిన్ కి పాస్ చేయడమే ఉత్తమం. ఒక్కొక్కసారి మాటికి యూరిన్ వస్తుంది అనుకో, నైట్ టైమ్స్ ముఖ్యంగా ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేస్తుంటే షుగర్ అని అనుకోవచ్చు, దాంతో పాటు అది కిడ్నీ ప్రాబ్లం గుండా ఉండే అవకాశం ఉంటుందా? నేను నీకు చెప్పినట్టు ఈ కిడ్నీలు మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తాయంటే మనకు ఆ చివరి వరకు మనకు అసలు ఏ సిమ్టమ్ తెలియదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీకి సంబంధించిన ఈ వ్యాధుల్లో, ఎస్పెషల్లీ ఫెయిల్యూర్ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్, అది ఎండ్ స్టేజ్ వస్తుంది అన్నప్పుడు రాత్రిపూట తరచూ లేయడము, యూరిన్ పాస్ చేయాలని ఒక అర్జు రావడము, చిన్నపిల్లల్లో అయితే బెడ్ వెట్టింగ్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా కామన్ గా మనకు పేషెంట్స్ చెప్తుంటారు. అలాంటిది కనిపించినప్పుడు నువ్వు అన్నట్టు షుగరే కాకుండా కిడ్నీ కూడా ఏదైనా ఇబ్బంది ఉందేమో చూసుకోవాలి. ముఖ్యంగా లేడీస్ లో గానీ ఈ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, దానికి కానీ ఈ నొప్పులని మాటికి నొప్పి టాబ్లెట్లు షాప్కి వెళ్ళి ఒక నొప్పి టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అది వేసేసుకుంటే హాయిగా పని చేసుకోవచ్చు అని. దీని నుంచి ఎంత ప్రమాదం ఉంటుంది? ఇది చాలా ప్రమాదం అని చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకునే మందులన్నీ కూడా బయటికి వెళ్ళాలంటే కిడ్నీ నుంచి కానీ లివర్ నుంచి కానీ వెళ్తాయి. సో అట్లా ఒకటే రకమైన మందులు, ఎస్పెషల్లీ మీరు ఓవర్ ద టాప్ కౌంటర్ డ్రగ్స్ అంటాం, అంటే ఈ అనాల్జెసిక్స్, ఐబుప్రోఫెన్ మీరు వెళ్ళి అడగంగానే నొప్పులు ఉన్నాయంటే ఇస్తుంటారు. రోజు వేసుకోవడం మూలాన అట్లా క్రానిక్ గా కన్జ్యూమ్ చేసి మీ కిడ్నీలు దెబ్బతినడానికి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇది చాలా ఎక్కువ. దీని అనాల్సిక్ నెఫ్రోపతి అని కూడా అంటాం. కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి? కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఇదివరకు నేను చెప్పినట్టు వంశపారంపర్యంగా మనకు ఇంట్లో ఎవరికైనా ఉందంటే మనకు రిస్క్ ఎక్కువ. కానీ దానికి తోడు ఆ రిస్క్ తో పాటు నువ్వు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా, తక్కువ నీళ్ళు తాగడం, ఎక్కువ ప్రోటీన్ తినడము, తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మీకు స్టోన్ ఫార్మేషన్ అనేది, స్టోన్ యూరిన్ లో ఫామ్ అవ్వడం ఎక్కువ అవుతుంది. ఒకసారి ఎక్కువైందంటే అది చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది, పెద్దగా. సో మనం చాలా వాటర్ తీసుకోవడము, స్టోన్స్ రిస్క్ ఉందంటే తరచుగా నీళ్లు తీసుకోవడము, లిక్విడ్స్ తీసుకోవడము, ఆ స్టోన్ ఫార్మేషన్ అవ్వకుండా ఫ్లష్ అవుట్ చేస్తుండడం చాలా. కాల్షియం టాబ్లెట్లు వేసుకోవడం వలన కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి అనేది ఒకటి ఉంది కదా. అంటే చాలా రోజులు ఇది కొంచెం తక్కువే అనుకో ఇన్సిడెంట్స్, కానీ అవసరం లేకుండా కాల్షియం వేసుకోవడం అనేది మంచిది కాదు.
ఇంకోటి కాల్షియం వేసుకునే వాళ్ళు కొంచెం కాన్షియస్ గా వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం అనేది వాటరేనమ్మా. నేనేమంటానంటే మీరు రెగ్యులర్ గా మీకు చెప్పిన 2-3 లీటర్ల వాటర్ కాకుండా ఇంకా కొంచెం ఒక 1 to 2 లీటర్స్ రిస్క్ ఉందంటే ఒక 4-5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్, అది వాటరే కాకపోవచ్చు, మీరు మజ్జిగ తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, జ్యూస్ తీసుకోవచ్చు, జావా తీసుకోవచ్చు. లిక్విడ్స్ అనేది 4-5 లీటర్స్ తీసుకున్నా అంటే మీకు ఈ స్టోన్ ఫార్మేషన్ అనే ఒక ఇబ్బందిని తప్పించుకోగలుగుతారు. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు, దాని వలన మళ్ళీ యాక్చువల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి అని. అంటే స్టోన్ అనాలిసిస్ చేసి ఇది పలానా స్టోన్ అని మీకు తెలిసిందనుకో, దానికి సంబంధించిన పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. అన్నిట్లోకి చాలా ఎక్కువ ఇన్సిడెన్స్ ఉండేది కాల్షియం ఆక్సైడ్ స్టోన్స్. సో అందరూ జనంలో మీరందరూ అనుకుంటున్నట్టు పాలకూర టమాటా తినకూడదు అనేది ఆక్సిడేట్స్ గురించి. కాకపోతే ఏంటంటే ఒకవేళ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనుకో, అప్పుడు ఇలాంటి పద్ధతులు తర్వాత ఇలాంటి డైట్ అవసరం పడదు. మీరు తినే ఎక్కువగా ఆల్కహాల్ లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వలన కూడా మీకు ఆ యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావు. ఏ టైప్ ఆఫ్ స్టోన్ తెలుసుకుని దాని ప్రకారంగా మీరు డైట్ తీసుకుంటే మంచిది. చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ వస్తే కళ్ళు లేకపోతే బీరు ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకుంటే అది స్టోన్ కరిగిపోతుంది అనే ఒక అపోహ ఉంది. జనం చాలా మంది ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని కూడా అడుగుతుంటారు కామన్ గా. కాకపోతే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బీర్ తీసుకున్నా, కళ్ళు తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా స్టోన్స్ పడిపోతాయి అని అంటే మైల్డ్ డయూరిటిక్ ఫంక్షన్ ఉంటుంది వాటికి, అంచేత ఎక్కువ యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వీటి వలన డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వలన డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది, స్టోన్ ఫార్మింగ్ కెపాసిటీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాబట్టి ప్రజలు అనుకున్నట్టుగా స్టోన్ ఉండడం వలన ఇవన్నీ తాగడం వలన రిస్క్ తగ్గడం ఏందో కానీ మరింత ఎక్కువ అవుతుంది. తప్పనిసరిగా. అసలు ఈ కిడ్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు రక్తహీనత కూడా ఉంటుంది కదా. కిడ్నీ ఫంక్షన్స్ మనకు తెలిసాయి అనుకో, రక్తహీనత కూడా ఎందుకు వస్తుందో తెలుస్తుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఫ్లూయిడే కాకుండా రక్తం ప్రొడ్యూస్ చేసే హార్మోన్ కూడా కిడ్నీలు మనకు ప్రొడ్యూస్ చేస్తాయి. సో కిడ్నీలోనే తయారవుతుంది కాబట్టి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ మనకు కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్ గా రక్తహీనత వస్తుంది. సో రక్తహీనత వచ్చినప్పుడు కిడ్నీలు ఏదైనా దెబ్బతిన్నాయని చెకప్ చేసుకోవడం చాలా మంచిది. చాలా మంది రక్తహీనత వస్తే దీన్ని అనుకోరు, అది కిడ్నీ వలన కూడా ప్రాబ్లం ఉంటుందని అనుకోరు. ఎంతసేపటికి కిడ్నీకి రక్తహీనతకి సంబంధమే లేదేమో అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాగా మీకు రక్తహీనత ఉంది అంటే ముందుగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. దానికి సంబంధించినది తప్పనిసరిగా చూపించుకోవాలి. ఇప్పుడు అసలు ఈ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అంటారు కదా, అంటే ఏంటి? ఇప్పుడు నీకు కిడ్నీలు ఎంత పని చేస్తాయో చెప్పానా? కిడ్నీలు చాలా ముఖ్యం, 2 ఉన్నాయని చెప్పాను. మన బాడీలో ఉండే రక్తం అంతా కూడా రోజుకి దాదాపు 180 లీటర్స్ అది ఫిల్టర్ చేస్తూనే ఉంటది అని తెలుసా. ప్లస్ కిడ్నీకి కూడా అది ఇంపార్టెంట్ కాబట్టి, చాలా ముఖ్యమైన ఆర్గన్ కాబట్టి మనకి ఒక 1000 to 1200 ml ఆఫ్ ది బ్లడ్ సప్లై పోతా ఉంటది. అంటే ఎంత పని చేస్తున్నాయో తెలుస్తాయి. ఇప్పుడు పని చేయలేదనుకో ఏమవుతుంది? యూరిన్ సరిగ్గా రాకపోవడం, టాక్సిన్స్ అన్ని పేరుకొని పోవడము, తర్వాత ఈ రక్తహీనత రావడము, బీపీ రావడము, లోపల యాసిడ్ లోడ్ ఎక్కువైపోవడము, తర్వాత వాపులు రావడం. సో మన శరీరంలో ఉండే అన్ని జీవక్రియలు సక్రమంగా పనిచేయాలి అంటే కిడ్నీలు సక్రమంగా పనిచేయాలి. తప్పనిసరిగా వీటిలో ఏ ఒక్కటి వచ్చినా కిడ్నీకి సంబంధించి మనకి ఏదో ఇబ్బంది ఉందని తప్పనిసరిగా గుర్తించాలి జనం అంతా. చాలా ముఖ్యం. అయితే డయాలసిస్ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే ఇప్పుడు కిడ్నీలు పని చేయకపోతే ఏం జరుగుతుందో మీకు చెప్పాను కదా. సో కిడ్నీలలో కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ లో రకాలు ఉన్నాయి. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం, అంటే అప్పటికప్పుడు వస్తుంది, మనం ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఒక 50 to 70% ఉంటాయి. కానీ ఈ క్రానిక్ గా మనకి ఎండ్ స్టేజ్ అంటారు చూసావా, అది వచ్చినప్పుడు మనకి ఇంకా వేరే పద్ధతులు ఏమి పనిచేయవు. కొంతకాలం మీరు మందులతోటి లేకపోతే మీ డైట్ అంతా మాడిఫై చేసి బీపీ టాబ్లెట్స్ చేసి మీరు కాలం వెళ్ళిపోచ్చినా కొన్నాళ్ళకి మీరు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది అనమాట. అంటే మీ కిడ్నీలు 100% పని చేయట్లేదు, ఆ కిడ్నీలు చేసే పని ఈ డయాలసిస్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటారు డయాలసిస్. అంటే కిడ్నీ చేసే పనిని మనం బయట చేయించి దాన్ని క్లీన్ చేపించి మళ్ళీ బాడీలోకి అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను 180 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎవ్రీ డే మనకు ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సో అన్నిసార్లు కిడ్నీలో మనకి ఫిల్టర్ చేస్తూ దాంట్లో టాక్సిన్స్ మళ్ళీ తీసి పంపిస్తాయి కాబట్టి మన బాడీ ఇట్లాగా స్టేబుల్ గా ఉంటది. అది లేనప్పుడు మనం దీన్ని డయాలసిస్ అంటే ఆ మషిన్ కి ఎక్కిస్తాము, ఆర్టిఫిషియల్ కిడ్నీలోకి పంపిస్తాము. దాంట్లో ఫిల్టర్ యూనిట్స్ ఉంటాయి,
ఆ రక్తం అంతా క్లీన్ ఫిల్టర్ అవుతుంది, టాక్సిన్స్ తీసేస్తాము, మంచి రక్తం ఎక్కిస్తాము. అది తప్పనిసరిగా కిడ్నీ చేసే పనిని డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ మిషన్ చేస్తాం. ఈ డయాలసిస్ అంటే చాలా అపోహలు ఉంటాయి. ఒక్కసారి ఇంకా మొదలు పెడితే జీవితాంతము చేసుకోవాలి అనేది. ఇందాక చెప్పినట్టు అది ఏ రకమైన కిడ్నీ ఫెయిల్యూర్ అని తెలుసుకుంటే డయాలసిస్ జీవితాంతం మీకు అవసరమా కాదని తెలుసుకుంటుంది. అక్యూట్ లో అనుకోండి కొన్నాళ్లే చేస్తాము, ఇంప్రూవ్ అవడానికి 50 to 70% మనకు ఛాన్స్. సో తర్వాత ఈ డయాలసిస్ ఆపేయవచ్చు, వాళ్ళు మామూలు జీవితం గడపవచ్చు కొద్దిపాటి జాగ్రత్తలు. కానీ ఈ క్రానిక్ ఉందనుకో వాళ్ళకి తప్పనిసరిగా వారానికి 2 సార్లు డయాలసిస్ చేయవలసి ఉంది. అలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే డయాలసిస్ అవసరమే, కానీ ఇది పూర్తిగా మనకు ఈక్వల్ టు మన అంటే ఈ కిడ్నీ ఫంక్షన్ కాదనమాట. ఏదో వారానికి 3 సార్లు చేస్తుంటారు, అప్పుడు ఆ టాక్సిన్స్ క్లియర్ చేస్తాం. కానీ మనకు ఫిజియలాజికల్ గా పని జరగాలి కిడ్నీ లాగా అంటే ట్రాన్స్ప్లాంట్ చెప్తాం. వయసు తక్కువ ఉంది, యంగ్ పిల్లలు, చాలా ప్రొడక్టివ్ లైఫ్ ఉంది, అలాంటి వాళ్ళకి మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి వచ్చాం మనం టాపిక్ కి. ఇప్పుడు కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలా అనుకున్న వాళ్ళు జనరల్ గా ఆరోగ్యవంత అంటే ఎలాంటి వాళ్ళు కిడ్నీ డొనేషన్ చేయాలి? ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ కి కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, వాళ్ళకి కిడ్నీ ఇవ్వాలి అనుకున్నప్పుడు అందరు భయపడతారు. యాక్చువల్ గా మామూలుగా అయితే ఒక కిడ్నీ ఉన్నా సరిపోతుంది అని చెప్పినా కూడా ఈ కిడ్నీ డ్యామేజ్ అయితే ఎలా అనే ఒక డౌట్ ప్రజల్లో ఉంటుంది. దాని గురించి ప్రజలలో ఉండే భ్రాంతులు అపోహలే కాకుండా గత 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా నేను ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులను చూస్తున్నాను, రకరకాల మనస్తత్వాన్ని కూడా చూస్తున్నాను. నాకేమనిపిస్తుందంటే ఒక 20-25 సంవత్సరాల కిందట ఎవరికైనా కిడ్నీ పాడైపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుక్కి పాడైపోయింది అంటే వెంటనే ఇంట్లో ఉండే తల్లో తండ్రో అన్ననో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు నా కిడ్నీ తీసుకోమనేవాళ్ళు. 5 ఏళ్ల కిందట ఇట్లా ఉంటే ఇప్పుడు కిడ్నీలు పాడైపోయాయి మీ అబ్బాయికి అనగానే అందరు అంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా తల్లి కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదట్లో నాకు చాలా కోపం వచ్చేది, ఏంటి కొడుకు కూడా ఇవ్వకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి కొంచెం తిట్టాలని లేకపోతే అలా ఆవేశంగా అనిపించేది. కానీ ఎవరిదైనా ఎవరి జీవితం వాళ్ళదే కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇచ్చారనుకో సక్సెస్ రేట్ ఎక్కువ, ఎందుకంటే మ్యాచింగ్ కదరమ్మా. నీ కొడుకు అంటే నీ నుంచే పుట్టిన కొడుకు, నీ జెనెటిక్ మెటీరియల్ తీసుకొని పుట్టిన కొడుకు, సో నీకు మ్యాచింగ్ చాలా ఎక్కువ. అందుకని కూడా మేము ఇంట్లో వాళ్ళు ఇవ్వాలని చూస్తాం, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. అంటే ఈ అపోహలు ఉన్నాయి కదా, కిడ్నీ ఇస్తే మాకేమవుతుందో అని. కాబట్టి ఒక కిడ్నీతోనే సాధారణ జీవితం గడపచ్చు అనేది చాలా మందికి ఇంకా కూడా అది పూర్తిగా అర్థం కాని విషయం. ఖచ్చితంగా నేను మీకు చెప్పినట్టు భగవంతుడే మనకు 2 కిడ్నీలు ఇచ్చాడు. ఒక కిడ్నీ కాకపోతే ఇంకోటన్నా పనిచేస్తాడు, 2 కిడ్నీలు పనిచేయాల్సిన అవసరం లేదు. అట్లాంటప్పుడు నువ్వు నీకు నీ కొడుక్కో లేకపోతే నీ భర్తకో అట్లాగా ఇవ్వడానికి ముందుకు వచ్చావంటే వాళ్ళకి ఒక జీవితం, మళ్ళీ ఒక జీవితం ఫామ్ అవుతుంది, కొత్త జీవితం వచ్చినట్లు ఉంటది. అలాగే నీకు కూడా దీని వల్ల పెద్ద నష్టం ఏమి ఉంటుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక కిడ్నీ తోటి నువ్వు 2 కిడ్నీలతో ఎలా బ్రతుకు సాగించావో అలాగే ఒక కిడ్నీతో కూడా నువ్వు బతకడానికి జీవించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి కూడా ఉంది, మేము ఇంత త్యాగం చేసి కిడ్నీ ఇస్తాము, అయితే ఎంతకాలము వాళ్ళు నిజంగా నార్మల్ లైఫ్ ఉంటుంది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు ఇచ్చారనుకో 100% సక్సెస్ రేట్. తర్వాత మా దగ్గర 25 ఏళ్లుగా కిడ్నీ పనిచేస్తున్న పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ అన్న ఇచ్చినది, వాళ్ళ నాన్న ఇచ్చినది, వాళ్ళ అమ్మ ఇచ్చినది. కొంతమందికి ఇది కూడా మనం ఏమంటామంటే వాళ్ళ ఫార్చ్యూన్ అంటానమ్మా. నేను కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తాయో విధి లిఖితం. అట్లాగే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు ఇచ్చినా కూడా ఆ కిడ్నీ ఇమీడియట్ గా పనిచేయకపోవడం, లేదా తర్వాత కొన్నాళ్ళు పనిచేసి తర్వాత ఫెయిల్ అవ్వడం కూడా చూస్తుంటాం. ఒక విధంగా ఏంటంటే ఇది మన అదృష్టమేమో పని చేయడము అనేది నాకు అనిపిస్తుంటది. కాకపోతే ఇంట్లో వాళ్ళు ఇచ్చినప్పుడు దాని సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మీకు 20-25 ఏళ్ల స్పాన్ ఉంది. సో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మీరు సేమ్ జీవితము మళ్ళీ కూడా మొదలు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ, అది ఇంట్లో వాళ్ళు ఇస్తే. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా కిడ్నీలు పని చేయకపోయినప్పుడు ఈ ఆహారపు అలవాట్లు కానీ తర్వాత టాబ్లెట్స్ కానీ ఎంత నిబద్ధతతో నియమంగా ఉన్నామో అదే నియమంతో అదే నిబద్ధతతోటి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మందులు వాడాలి. ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అంటాం. ఒక్క పూట కూడా మానడానికి. ఇవి ఖరీదే ఉంటాయి, కానీ ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి, ఫ్రీగా కూడా దొరుకుతున్నాయి. ఈ ఒక్క పూట వేసుకోకపోతే ఏమవుతుందిలే అనే ఒకలాంటి అలసత్వము, నిర్లక్ష్యమే వాళ్ళ కిడ్నీలు పోయేటట్టు చేస్తాయి.
ఎంత చెప్పినా కొంతమందికి ఇలాంటి దుస్థితి వస్తుంది, వినకుండా మాటలు వినకుండా. టాబ్లెట్స్ ఒక రోజు మానేశానని మా దగ్గరికి వచ్చి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ముందుగా కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాం, మీరు తప్పనిసరిగా ఒక్క పూట కూడా మానకూడదు అనేసి. కానీ రకరకాల ఇబ్బందుల కారణంగా మానేసి చేసే వాళ్ళు కూడా చాలా మంది. అది ఒక్కటి ఖచ్చితంగా తీసుకున్నారంటే మీ కిడ్నీలు మామూలుగా పనిచేస్తాయి అనడానికి ఎంత మాత్రం సందేహం. సో చివరిగా కిడ్నీలను జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే నువ్వు ఇచ్చే సలహా ఏంటి? పాతకాలంలో మనం ఎట్లా ఉండేవాళ్ళం, పొద్దునే లేచేవాళ్ళం 5ంటికి. మన అమ్మ నాన్న పొద్దున 5ంటికి లేపేవాళ్ళు, సాయంత్రం అన్ని పనులు చేసుకొని ఆడుకొని అన్నం తినేసి 8:30 లైట్స్ ఆఫ్. మళ్ళీ ఎప్పుడు లేచేవాళ్ళం, మళ్ళీ 5ంటికి లేచేవాళ్ళం. అంటే మనము 8:30 పడుకోవాలంటే ఎప్పుడు తినేవాళ్ళం, 7ంటికి తినేవాళ్ళం, 6:30 7ంటికన్నా తినేవాళ్ళం. మీకు ఎప్పుడైనా గుర్తుందా ప్రతిరోజు నాన్ వెజ్ తిన్నట్టు? నాకైతే గుర్తే లేదు. నెలకు ఒకసారి. తర్వాత 7, 8 తర్వాత ఎప్పుడైనా తిన్నట్టు గుర్తుందా? లేదు. అంటే ఏంటి, మీరు బాగా తొందరగా లేవాలి, పెందలకడనే లేవాలి, 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి, 8 తర్వాత ఏం తినకూడదు. తర్వాత మీరు చాలా మటుకు ఇలాంటి జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో చేసిన ఫుడ్ తినాలి. అందులో ఈ నాన్ వెజ్ ఆల్కలైన్ డైట్ అంటాం మేము, మా పేషెంట్స్ కి చెప్తుంటాం. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినాలి అనేసి. ఇప్పుడు ఆకుకూరలు, కూరగాయలు, అన్నం, పప్పు ఇలాంటివి తిన్నాం అనుకోండి, మనకి యాసిడ్ లోడ్ కిడ్నీల మీద చాలా తక్కువ ఉంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, నీకైనా నాకైనా ఎవరికైనా. అది నిద్ర ఎప్పుడో పోయి అసలు నిద్ర పోకుండా 3ంటికో 4ంటికో పడుకుని మళ్ళా మధ్యలో 3ంటిలో 12ంటికి మళ్ళా తిని స్నాక్ చేసి 3ంటికి మళ్ళీ ఇంకొక బిర్యానీ తిని మళ్ళీ ఆల్కహాల్ తాగి సరిగ్గా నిద్రపోకుండా జంక్ ఫుడ్లు తిని ఇలాగ బాడీని సర్వ అవస్థలు చేసి దాన్ని పాడు చేసుకొని తొందరగా షుగర్ తెచ్చుకొని ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ చేసి అలా మీరు మీ ఆరోగ్యాన్ని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సో నేనేమంటానంటే బాగా నిద్రపోండి, బాగా ఆల్కలైన్ అంటే వెజిటేరియన్ డైట్ తీసుకోవడానికి, పళ్ళతో కూడిన డైట్, తర్వాత ఆకుకూరలతో కూడిన డైట్, పప్పులతో కూడిన డైట్ తీసుకోండి. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మంచిగా వ్యాయామం చేయండి. ఇదివరకు మనం ఎక్కడైనా నడిచి వెళ్ళే వాళ్ళమా, సైకిల్లో వెళ్ళే వాళ్ళకి ఇలా కూర్చునే వాళ్ళమా? లేదు. ఈ సెడెంటరీగా ఇలాగ చైర్లో కూర్చోవడమే స్మోకింగ్ తో సమానం. సో మీరు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే ఒక 10 నిమిషాలు తిరిగేసి రండి. మీరు కాన్షియస్ గా మీ కార్ ఎక్కడన్నా స్కూటర్ దూరంలో పార్క్ చేయండి. రోజుకి కనీసం 10,000 కాకపోతే 5,000 6,000 స్టెప్స్ అన్నా చేయండి. ఒక ½ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. స్మోకింగ్, ఆల్కహాల్ అస్సలు ముట్టుకోవద్దు, ఎందుకంటే అవి చాలా మీ కిడ్నీకి కానీ హార్ట్ కి కానీ చాలా శత్రువులు. సో అవి పాడు చేస్తాయి. ఇలాంటివి ఏం లేకుండా ఒక నియమంతో కూడిన, నిబద్ధతతో కూడిన, మంచి ఫుడ్ హ్యాబిట్స్ తో కూడిన జీవితం గడిపారంటే మీ ఆరోగ్యం సేఫ్, మీ కిడ్నీలు అంతకంటే సేఫ్. థ్యాంక్ యూ కిరణ్. కాకపోతే కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయి, దానికి అవేర్నెస్ కావచ్చు, లేకపోతే టెస్టులు కావచ్చు. దాంతో పాటు జీవన శైలి గనక మనం సర్దిద్దుకోగలిగితే, అంటే ముఖ్యంగా యువత, నువ్వు చెప్పే దాని ప్రకారం ముఖ్యంగా యువత వాళ్ళ జీవన శైలిని మార్చుకొని కొంతవరకు ఆరోగ్యకరమైన ఆహారం తినడము, అట్లాగే మంచి నిద్ర, అట్లాగే వ్యాయామం, ఈ బేసిక్ థింగ్స్ గనక అలవాటు చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండొచ్చు. ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా చాలా కాలం ఆరోగ్యకరంగా బ్రతికే అవకాశాలు ఉన్నాయి. దానికి ఒకటి డయాలసిస్ కావచ్చు, అట్లాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, ఈ రకంగా అనేక వసతులు ఉన్నాయి. వీటన్నిటి వరకు అంత దూరం పోకోకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకొని చిన్నతనం నుంచి గనక ఉంటే మనం చాలా మటుకు ఇట్లాంటి జబ్బులన్నింటినీ కూడా మనం పోస్ట్పోన్ చేసుకోగలిగిన అవకాశం. థ్యాంక్ యూ రమా. ఇవాళ నన్ను పిలిచినందుకు, ఇన్ని విషయాలు జనం అందరికీ నేను మీ ద్వారా చెప్పగలను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.